సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కులాల పేరుతో రాజకీయం చేస్తున్నాయని అన్నారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా రాజకీయం కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. కామారెడ్డి తీర్మానం చేశారో పార్లమెంట్లో బిల్లు వచ్చేలా చూడాలన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్కు గుండు సున్నా వచ్చిందని అన్నారు. ఇవన్నీ పబ్లిక్ను డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని అన్నారు. పబ్లిక్ సమస్యలు పై మాట్లాడకుండా రాజకీయం నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. కులాల పేరు మీద మతాల పేరు మీద చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలన్నట్టు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మరి ఇన్ని సంవత్సరాలు స్వతంత్ర దేశంలో 75 సంవత్సరాలు కూడా ఇప్పుడు ఇంకా కులాల మీద కూడా చిచ్చు పెట్టి మరి రాజకీయాలు చేసి సీట్లలో కూర్చోవాలని చెప్పి ఉర్రూతోలు వేయిస్తున్నారు. మరి తెలంగాణకు వచ్చినట్టయితే మరి గతంలో బీసీ కులగణన మీద గత ప్రభుత్వంలో బీసీలతో ఓట్లు వేయించుకొని మరి ఇలా మీరు ప్రభుత్వం సీట్లో కూర్చున్నారు. మరి ఈరోజు మీకు దమ్ముంటే మరి పార్లమెంట్లో బిల్లు చేపియండి. మీరు ఏదైతే కామారెడ్డి తీర్మానం ఉందో ఆ కామారెడ్డి తీర్మానం చేసింది రేపు పార్లమెంట్లో బిల్లు వచ్చే విధంగా మరి మీరు ఏ విధంగా చేస్తారు, ఏ చట్టాలు మారుస్తారు? మీది ప్రభుత్వమే లేదు, ఏ రాష్ట్రంలో లేదు, లోకసభలో లేదు, రాష్ట్రాలలో లేదు. నిన్న ఢిల్లీలో ఎలక్షన్ అయితే మరి గుండు సున్నా అయింది. అసెంబ్లీలో మీరు పెద్ద పెద్ద గొప్ప గొప్ప డైలాగులు కొడుతుంది. మరి పార్లమెంట్లో ఎంపీలు ఒక్కటి కూడా ఎంపీ గెలవదని చెప్పి మరి మొన్నటిదాకా విర్రవీగిండ్రు. ఇవాళ ఢిల్లీ నడిబొడ్డున మరి మీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నది, ఇందిరమ్మ పాలించే మీరు అప్పటి నుంచి ఇందిరమ్మ పాలన అన్నారు కదా. మరి ఇందిరమ్మ ఉన్న ఊర్లోనే ఇవాళ ఢిల్లీలోనే మరి గుండు సున్నా అయింది. కులాల